హాయ్ గైస్, ఈరోజు ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే నబీల్కి వచ్చేసి 38% ఓటింగ్ పడుతున్నదండి. అదేవిధంగా ప్రేరణకు వచ్చేసి 16%. ప్రేరణ సెకండ్ ప్లేస్లో ఉంది, నబీల్ మాత్రం ఫస్ట్ ప్లేస్లో దూసుకెళ్తున్నాడు. దాని తర్వాత వచ్చేసి మణికంఠకి లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ మణికంఠ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. లాస్ట్ వీక్లో మాత్రం మణికంఠ ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉండేది, వీక్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసాడు మణికంఠ. 15% ఓటింగ్ పడుతున్నది. అదేవిధంగా ఆదిత్య ఓంకి 13%. పాపం ఆదిత్య ఓంను మన సోనియా టార్గెట్ చేసింది కాబట్టి ఆదిత్య ఓం కూడా ఓటింగ్ బాగానే పడుతున్నది. ఆదిత్య ఓంకు ఓటింగ్ ఎందుకు వేస్తున్నారు అంటే సోనియా ఎనిమి ఉంటారు కదా, వాళ్ళు ఓటింగ్ వేస్తున్నారు కాబట్టి ఆదిత్య ఓం అవధిలో ఉంచేసి సోనియాని పంపించాలని ప్లాన్ తోటి ఓటింగ్ వేస్తున్నట్టుంది. ఆదిత్య ఓంకి వచ్చేసి 13% ఓటింగ్ పడుతున్నది. తర్వాత పృథ్వీకి వచ్చేసి 80%, సోనియా కూడా 80%. అంటే వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి నిఖిల్ క్లైన్స్ లో ఉన్న సభ్యులు, వీళ్ళంతా క్లైన్ మెంబర్స్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.